హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డెన్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నా. ఏంటంటే కుడుములు అండి. ఇవి ఆవిరి కుడుములు చూపించడానికి మీకు నేను అన్నీ సిద్ధం చేసుకున్నా. ఫస్ట్ మనకు చిక్కుడుకాయ అవసరం, అనపగింజలు. మొత్తం అనపగింజలతోనే అందరు చేస్తారు, కానీ నేను మొత్తం చిక్కుడుకాయతోనైనా చేస్తా, లేకుంటే హాఫ్ అది హాఫ్ ఇదన్నా వేసుకుంటా. నాకు ఇష్టం చిక్కుడుకాయ ఇట్లా మీద ఉన్న స్కిన్తో ఇట్లా తెంపుకొని గింజలు కాకుండా ఇది కూడా వేస్తే ఇష్టం. గింజలతో పాటు వేస్తా నేను. ఇది పావు కిలో అంత చిక్కుడుకాయ, పావు కేజీ అయితే గింజలు. ఇవి మళ్ళీ పిండి, బియ్యపిండి. ఇది జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు. మీకు చెప్పిన ఇంత ముందు నేను అది బియ్యపిండి. కావాల్సింది ఉప్పు, ముఖ్యంగా ఉల్లాకు. అసలు ఉల్లాకు తప్పకుండా ఇంట్లో యాడ్ చేయాల్సిందే. కుడుము అంటేనే ఉల్లాకు, అనపగింజలు, చిక్కుడుకాయ ఉంటేనే టేస్ట్. అందులో మిరం కొరకు పచ్చిమిర్చి ఒక 8 మిరపకాయలు తీసుకున్నా, కొత్తిమీర తరుగు, ఉల్లాకు, పచ్చిమిర్చి, ఉప్పు, బియ్యపిండి, ఈ చిక్కుడు అవసరం. ఇంతేనండి. ఇక దీనికి కావాల్సినది ఏమీ లేదు. ఇక దీని కొరకు ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక గ్లాసు నీళ్ళు పెట్టేసుకున్నా. దీన్ని మరుగుతున్నప్పుడు ఒక ఉప్పు వేసుకోవాలండి. ఒక చెంచాడంత ఉప్పు వేసుకోవాలి. చెంచాతో వేయలేదు మీకు అట్లా చూపించిన, కానీ ఒక చెంచాడు ఉప్పు వేసుకోవాలి. అంటే మన పిండిని బట్టి అండి, మనం ఎంత వేసుకుంటామో, ఎంత చేసుకుంటామో అంత. మేము ఇద్దరమే ఉన్నాం, మా సారు నేను. ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చులే ఎక్కువ అయితే అని ఇక చాలా రోజులకు చేస్తున్నాం కాబట్టి కొన్ని ఎక్కువ చేసినా మళ్ళీ మార్నింగ్ కూడా మనం తినవచ్చు, బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు, ప్రొద్దున కూడా భలే ఉంటాయి మళ్ళీ ఇవి. అయితే ఇప్పుడు ఎసరు వచ్చిందండి. ఎసరు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అందులో మనం ఏంటంటే చిక్కుడుకాయ, అనపగింజలు 2 నీళ్ళు కొంచెం వేడి అవ్వగానే వేసినాం. ఇది కొంచెం ఉడకాలి, హాఫ్ బాయిల్ కావాలండి. జస్ట్ సాల్ట్ కూడా వేసినాం మనం ఇందులోనే. హాఫ్ బాయిల్ కావాలి, సగం ఉడకాలి ఇది. అంతవరకు ఇవి ఉడికేంత వరకు మనం ఇప్పుడు ఏం చేసుకుందామంటే, ఈ పచ్చిమిర్చిని కొంచెం ఒక్క ముక్కలు మనం దంచి పెట్టుకుందాం. కొంచెం ఉప్పు వేసి దంచి పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు చిక్కుడుకాయ, అనపగింజలు మంచిగా ఉడికినాయి. ఇందులోనే ఇప్పుడు మీకు చూపించిన మిరపకాయలు కూడా కచ్చపచ్చ దంచి ఇందులో వేసేసిన. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవడమే. స్టవ్ బంద్ చేసిన పిండిని మనం ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి తట్టలో పోసుకోవాలి, ఇందులో పోసేసుకోవాలి. ఈ పిండి పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది మెంతాకు, ఉల్లాకు, కొత్తిమీర మనం మంచిగా కడుక్కొని ఇందులో వేసేసుకున్నాం. మళ్ళీ ఒకసారి నీళ్ళలోనే ఉంచేసుకున్నా. ఇప్పుడు ఇదంతా కూడా పిండిలకు పంపించుకుంటాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఉడికిన చిక్కుడుకాయ ఉంది కదా అండి, ఇప్పుడు ఇట్లనే మనం వేసేసుకుందాం. వాటరు బాగా వేసుకోకుంటే బాగా వేసుకోవద్దు, కొన్ని వేసుకోవాలన్నట్టు. వాటర్ కొన్ని వేసుకొని చిక్కుడుకాయకు ఉడకబెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం మంచిగా ఇట్లా మనం జొన్న పిండి చపాతీకి కదా కలిపించుకున్నట్టు వేడి నీళ్ళు వేసి కలుపుతాం కదా, అట్లాగే ఇప్పుడు
ఇది మంచిగా కలిపించుకోవాలి. నేను కలిపినాక మళ్ళీ చూపాను. ఇప్పుడు మనము పిండినంతా మంచిగా ముద్ద చేసుకొని ఇట్లా కొంచెం ఇట్లా రౌండ్ షేప్ వచ్చేటట్టు ఇట్లా లొంద వచ్చేటట్టు ఇట్లా అని అంటే మనం రొట్టె చేసే ముందు మనం వంట చూడండి అట్లా జొన్న రొట్టె వేసే ముందు మనం పిండి ఇట్లా గుంటలా చేస్తాం కదా, అట్లా చేసి ఈ మాడలు చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీన్నంతా ఆవిరి పైన ఉడికించుకోవాలన్నా కదా నేను. అయితే ఇప్పుడు చూడండి, ఈ గంజుల ఒక గిన్నె వేసి గంజుల గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్ళు పోసి కింద గిన్నె పెట్టుకొని ఇందులో మనము ఇప్పుడు అన్నీ ఇట్లా పేర్చుకోవాలి. బుట్టి పైన బుట్టి లోపల అన్నీ మనము చేసుకోవాలండి. ఇట్లా ఇవన్నీ ఇప్పుడు మనం ఇందులో వేసినాం కదా, ఇప్పుడు వీటిపైన మనం ఒకటి మూత ఇట్లా పెట్టేసుకోవాలి. బోర్లించాలి మూత. బోర్లించి మనము స్టవ్ పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒక 10-15 నిమిషాలల్లో మనకు అయిపోతాయండి. ఎందుకంటే వేడి నీళ్ళు పోసినాము, చిక్కుడుకాయ ఉడికిందే. వేడి నీళ్ళతో మనం చిక్కుడుకాయల వేడి నీళ్ళతోనే మనం దాన్ని ముద్ద చేసుకున్నాం కదా. అయితే ఇట్లా ఇంకోటి, ఇటువంటి బుట్టి మనము లేని వాళ్ళు అయితే ఎట్లా అని అనుకుంటారు కదా, ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చండి. ఇడ్లీ పాత్ర కింద స్టాండ్ ఉంటుంది కదా, ఒక స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ పైన ఒకటి మొత్తం పై వరకు కూడా మనం పేర్చి పెట్టుకోవచ్చు. నేను అట్లా ఇట్లా పెడతా. ఈరోజు ప్రొద్దున ఇడ్లీలు చేసినైతే ఇడ్లీలది పాత్ర అది అందులో ఉంది. నేను ఏ రూపకంగానైనా చేసుకుంటానండి. దీనికి ఇంకొకటి ఇట్లా కాకుండా కూడా ఒకటి, ఈ క్లాత్ దీనికి మనం గంజు చుట్టూ క్లాత్ కట్టుకొని కొంచెం లొందలాగా క్లాత్ చేసి ఆ క్లాత్ పైన కూడా కింద నీళ్లు పోసుకొని క్లాత్ కట్టుకోవాలి. క్లాత్ కట్టుకొని ఆ క్లాత్ పైన కూడా వేస్తే ఆవిరితోని మంచిగా అవి వస్తాయండి. అట్లా ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి. మనకు చేస్తూ పోతే టెక్నిక్లు కూడా బాగా వస్తాయి. ఇవి 15 నిమిషాలల్లో 20 నిమిషాలలో అయితే అయ్యే వరకు మనము ఎదురు చూడడమే. చూడండి ఎంతసేపు అయినాయి. ఇప్పుడు మనము ఏం చేద్దాం, కుడుములు తీసుకుందాం, తిందాం. తినడానికి తెస్తున్నా కుడుములు. అందులో పెట్టినా కదా కుడుములు రెడీ. ఎంత హెల్తీ ఫుడ్ అంటే ఇది. ఇప్పుడు చలికాలము దీన్ని ఆయిల్తో తింటాం కాబట్టి మనకు బాడీకి కూడా జలుబు చేయకుండా ఏం చేయకుండా, వెనకటి వాళ్ళు బాగా తెలియవాళ్ళ డాక్టర్స్ వాళ్ళు వెనకటి వాళ్ళు అయితే మనకి ఇటువంటి డిష్కు ఏ సీజన్ అప్పుడు అటువంటి ఆహారం తీసుకోవాలని మన పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఏం కాదు, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. అందుకే మనకు ఈ ఆహారాన్ని వాళ్ళు మనకు అప్పచెప్పిండ్రు. మనం కూడా పాటించాలి, చేసుకోవాలి, తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. సీజను చేంజ్ అయినప్పుడల్లా ఒక ఐటమ్ ఉంటుంది. ఆ ఐటమ్ మనకు అన్నీ ఇంకా తెలియక అందరూ చేసుకోరు, కానీ నేను కొన్ని నాకు తెలిసినవి అయితే నేను ఏవైనా కానీ పాటిస్తా. చూడండి ఎన్ని కుడుములైనాయో. ఇక చూడండి భలే కనబడుతున్నాయి కదా అండి. మీరు కూడా చేసే విధానం కూడా ఇలా చెప్పినా కదా నేను. అయితే మీరు కూడా కుడుములు చేసుకోండి, తినండి, మంచిగా హ్యాపీగా ఉండండి. సరేనా? ఇవైతే మా ఇద్దరికి ఎక్కువనే అవుతాయి. ఇక రేపు బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది కావచ్చు. నాకైతే ఇక మా సార్ ఒకసారి తింటారు, ఒకవేళ తిన్నా ఇష్టం ఉంటే తినేస్తారు.
చూడండి, ఇది నూనెలో పెట్టుకొని తినాలి. నూనె కూడా నట్టుకోల్డ్ ఆయిల్. నూనె కూడా ఇట్లా గిన్నెలో పోసుకొని, ఇక నూనె గిన్నెలో పోసుకొని పోతున్నది, మంచి చూసితే నూనె పోతున్నది. నూనెలో ముంచి తినాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చేసుకోండి, తినండి. నాకు మళ్ళీ దగ్గర వాళ్ళు అయితే చేసుకొని తిన్నామని మళ్ళీ ఫోన్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి. నా కామెంట్ బాక్స్ ఎందుకో అది బ్లాక్ అయింది, మరి ఎట్లా ఓపెన్ చేసుకోవడం తెలియదు, అంత తెలివి లేదు. ఏదో నేను అట్లా యూట్యూబ్లో మూవ్ అవుతున్నా, నాకు ఇష్టమైన వీడియో పెట్టుకోవడానికి నేను పెట్టుకున్నా. అది మరి ఒకసారి ఎవరినైనా చూడమనాలి, చూసి దాన్ని ఓపెన్ చేయమనాలి. అప్పుడు అయితే నాకు ఇంతకుముందు ఏమన్నా ఎట్లా చేసుకున్నారు అని కామెంట్స్ రూపకంగా పెట్టేవాళ్ళు, బాగున్నాయనో బాగాలేవనో. కానీ ఇప్పుడైతే అది బ్లాక్ అయింది. ఎందుకు బాగా బ్లాక్ అయిందో అదొకసారి చూడాలి. పిల్లలకు తీరికలు లేవు చూడడానికి, అందుకని ఎవరితోనైనా చూపిస్తా, లేదా పిల్లలు సహకరిస్తే పిల్లలతోనైనా చేయించుకుంటా. ఉంటానండి, బాయ్ అండి, బాయ్ బాయ్. సూపర్ ఉన్నాయి కదా నాన్న. మేము ఈ సీజన్ అయిపోయే వరకు, చిక్కుడుకాయ అయిపోయే వరకు, ఉల్లాకు, చిక్కుడుకాయ, అనపకాయ దొరికానంటే మేము ఇదే తింటాం సాయంకాలం రోజు. బ్రహ్మాండమైన ఫుడ్.